పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, తెలుగు కిడ్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసము ఈ ఛానల్లోని అంటే డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ఉంది. ఆ తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ని మీరు క్లిక్ చేస్తే అందులో ఉన్న వీడియోలన్నీ కూడా తెలుగులో బోధించబడి ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు మీరు 19వ ఏకాన్ని నేర్చుకుంటున్నారు. 19 × 1 ఈజ్ ఈక్వల్ టు 19. 19 ఒకట్ల 19. 19 × 2 ఈజ్ ఈక్వల్ టు 38. 19 రెండ్ల 38. 19 × 3 ఈజ్ ఈక్వల్ టు 57. 19 మూడుల 57. 19 × 4 ఈజ్ ఈక్వల్ టు 76. 19 × 5 ఈజ్ ఈక్వల్ టు 95. 19 ఐదుల 95. 19 × 6 ఈజ్ ఈక్వల్ టు 114. 19 ఆరుల 114. 19 × 7 ఈజ్ ఈక్వల్ టు 133. 19 ఏళ్ళ 133. 19 × 8 ఈజ్ ఈక్వల్ టు 152. 19 ఎనిమిదిల 152. 19 × 9 ఈజ్ ఈక్వల్ టు 171. 19 తొమ్మిదిల 171. 19 × 10 ఈజ్ ఈక్వల్ టు 190. 19 పదుల 190. పిల్లలు, మరొకసారి ఈ 19వ ఏకాన్ని చదవండి. 19 ఒకట్ల 19. 19 రెండ్ల 38. 19 మూడుల 57. 19 నాలుగుల 76. 19 ఐదుల 95. 19 ఆరుల 114. 19 ఏళ్ళ 133. 19 ఎనిమిదిల 152. 19 తొమ్మిదిల 171. 19 పదుల 190. పిల్లలు, ఈ 19వ ఏకాన్ని మీరు నోట్బుక్లో రాసుకోండి, చదవండి, రాయండి, నేర్చుకోండి. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఈ 19వ ఏకాన్ని చాలా చక్కగా వివరిస్తాను, నేర్చుకోండి. 19 × 1 ఈజ్ ఈక్వల్ టు 19. అంటే 19ని 1తో గుణిస్తే ఆన్సర్ 19. అలాగే 1ని 19తో గుణిస్తే ఆన్సర్ 19. దీనిని 19 ఒకట్ల 19 అని చదువుతాము. 19 × 2 ఈజ్ ఈక్వల్ టు 38. 19ని 2తో గుణిస్తే దీనికి ఆన్సర్ 38. అలాగే 2ని 19తో గుణిస్తే ఆన్సర్ 38. దీనిని 19 రెండ్ల 38 అని చదువుతాము. 19 × 3 ఈజ్ ఈక్వల్ టు 57. 19ని 3తో గుణిస్తే ఆన్సర్ 57. అలాగే 3తో
19ని గుణిస్తే ఆన్సర్ 57. దీనిని 19 మూడుల 57 అని చదువుతాము. 19 × 4 ఈజ్ ఈక్వల్ టు 76. 19ని 4తో గుణిస్తే ఆన్సర్ 76. లేదా 4ని 19తో గుణిస్తే ఆన్సర్ 76. 19 4ల 76. 19 × 5 ఈజ్ ఈక్వల్ టు 95. అంటే 19ని 5తో గుణిస్తే దీనికి ఆన్సర్ 95. అలాగే 5ని 19తో గుణిస్తే ఆన్సర్ 95. 19 5ల 95. 19 × 6 ఈజ్ ఈక్వల్ టు 114. 19ని 6తో గుణిస్తే ఆన్సర్ 114. అలాగే 6ని 19తో గుణిస్తే ఆన్సర్ 114. దీనిని 19 6ల 114 అని చదువుతాము. 19 × 7 ఈజ్ ఈక్వల్ టు 133. అంటే 19ని 7తో గుణిస్తే ఆన్సర్ 133. అలాగే 7ని 19తో గుణిస్తే ఆన్సర్ 133. దీనిని 19 7ల 133 అని చదువుతాము. 19 × 8 ఈజ్ ఈక్వల్ టు 152. 19ని 8తో గుణిస్తే ఆన్సర్ 152. అలాగే 8ని 19తో గుణిస్తే దీనికి ఆన్సర్ 152. దీనిని 19 8ల 152 అని చదువుతాము. 19 × 9 ఈజ్ ఈక్వల్ టు 171. 19ని 9తో గుణిస్తే ఆన్సర్ 171. అలాగే 9ని 19తో గుణిస్తే ఆన్సర్ 171. 19 9ల 171. దీనిని 19 9 171 అని చదువుతాము. 19 × 10 ఈజ్ ఈక్వల్ టు 190. దీనిని 19తో 10ని గుణిస్తే ఆన్సర్ 190. అలాగే 10ని 19తో గుణిస్తే ఆన్సర్ 190. దీనిని 19 10ల 190 అని చదువుతాము. పిల్లలు, ఇందాక మీరు 19వ ఎక్కాన్ని నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ 19 యొక్క ప్రశ్నలు నేను అడుగుతాను. మీరు చాలా చక్కగా సమాధానం చెప్పండి. చెప్తారు కదా పిల్లలు? మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుతారు, నేర్చుకుంటారు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, 19 × 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే 19 ఒకట్ల ఎంత? చెప్పండి పిల్లలు. 19 ఒకట్ల ఆన్సర్ 19. అలాగే 19 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు ఆన్సరు. 19 2ల ఎంత? అంటే 19ని 2తో గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? దీనికి ఆన్సర్ 19 2ల 38. వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా ఆన్సర్లు చెప్తున్నారు. అలాగే 19 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 19 3ల ఎంత? అంటే 19ని 3తో గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 19 3ల ఆన్సర్ 57. వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా చదువుతున్నారు. 19 3ల 57. 19 × 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 19 4ల ఆన్సర్ ఎంత? అంటే 19తో 4ను గుణిస్తే ఎంత వస్తుంది? 19 4ల ఆన్సర్
76 19 నాలుగుల 76 19 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు, 19 ఐదుల ఎంత ఆన్సర్? అంటే 19ని 5తో గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 95. 19 ఐదుల 95. 19 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు, దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 19 6ల 114. అంటే 19ని 6తో గుణిస్తే ఆన్సర్ 114. 19 6ల 114. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 19 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు, 19ని 7తో గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? అంటే 19 ఏళ్ళ ఎంత? 19 ఏళ్ళ 133. వెరీ గుడ్ పిల్లలు, మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్తున్నారు, మీరు బాగా నేర్చుకుంటున్నారు. 19 ఏళ్ళ 133. 19 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19 8ల ఆన్సర్ అంటే 19ని 8తో గుణిస్తే ఆన్సర్ 152. 19 8ల ఆన్సర్ 152. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 19 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 19 9ల ఆన్సర్ అంటే 19ని 9తో గుణిస్తే దీనికి ఆన్సర్ 171. 19 9ల 171. అలాగే 19 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 19 10ల ఎంత? అంటే 19ని 10తో గుణిస్తే ఆన్సర్ 190. 19 10ల 190. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ చాలా చక్కగా విన్నారు, నేర్చుకున్నారు. ఈ విధంగా 19 ఏకాన్ని నేర్చుకోవాలి. పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లో కిడ్స్ ఎడ్యుకేషన్ అనే ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ తెలుగులో బోధించబడి ఉంటాయి. డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసినట్లయితే అందులో ఉన్న వీడియోలన్నీ కూడా తెలుగులో బోధించబడి ఉంటాయి. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ కిడ్స్ స్కూల్. దిస్ ఛానల్ కిడ్స్ ఎడ్యుకేషనల్ ఛానల్.